ఈరోజు మనము నేటి మాట లోపల జీవితం గురించి తెలుసుకుందాం, డిస్కషన్ చేసుకుందాం. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాడు. అతని ముఖంలో ఎంతో ఆవేదన, ఆందోళన కనిపిస్తున్నాయి. బాధలతో నలిగిపోతున్నాడు. సమస్యలు చుట్టుముట్టినట్లు కనిపిస్తున్నాడు. ఆ గురువుగారు దయచేసి నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అని అభ్యర్థించాడు. గురువు అతన్ని నెమ్మదిగా పరిశీలించి, నిన్ను శిష్యుడిగా చేర్చుకోవాలంటే నీకు నేను ఓ పరీక్ష పెడతా, ఆ పరీక్షలో నువ్వు నెగ్గాల్సి వస్తుంది మరి అని అన్నారు. ఏమి పరీక్ష అని అడిగాడు. అదిగో ఎదురుగా కనిపిస్తున్న ఆ గదిలో పాత సామాన్లు, పగిలిన సీసాలు, గాజు ముక్కలు, మూలలు, శీలలు, స్క్రూలు, ఇంకా వగైరా వగైరా చాలా పాత సామాన్లు ఉన్నాయి. తలుపు తీసుకొని నువ్వు ఆ గదిలోకి వెళ్ళాలి. అవి నీ కాళ్ళకు తగలకుండా, కుచ్చుకోకుండా జాగ్రత్తగా గది చివరికి చేరితే అటువైపు ఒక తలుపు ఉంటుంది. ఆ తలుపు తెరుచుకొని హాలు గుండా మళ్ళీ ఇక్కడికి రావాలి. అది నీకు పరీక్ష అని అన్నాడు. ఎవరు? గురువు గారు అన్నాడు. ఎవరితో అన్నాడు? చాలా బాధలతోటి ఇలా ఉన్నాడు కదా, ఫేసు బాధాకరంగా సమస్యలతో పుట్టిబిట్టాడుతున్నటువంటి ఆ వ్యక్తితోటి అన్నాడు. ఆ వ్యక్తి చాలా బాధతో సరే అని అంగీకరించాడు. తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాల పైన అయ్యింది. తర్వాత మెల్లగా అటువైపు తలుపు తీస్తున్న శబ్దం వచ్చింది. ముఖము వెలిగిపోతూ హాలు గుండా తిరిగి వచ్చాడు. గురువు ఏమి మాట్లాడకుండా ఆ వ్యక్తిని తనతో పాటు మళ్ళీ ఆ గదిలోకి తీసుకెళ్ళాడు. చీకటిగా ఉంది, అయినా కాగడ ముట్టించాడు. కాంతిలో చూస్తే గది ఖాళీగా ఉంది. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ గురువు అతన్ని చూసి, ఇప్పటిదాకా నీ జీవితము నీవు ఇలాగే సాగించావు అన్నాడు. ఈరోజు మనము కూడా అంతే. ఏదో పెద్ద అపాయము ఉంది, నాకు ఏమవుతుందో, నేను ఏమైపోతానో అని బాధపడుతుంటాం. కానీ ఆ భగవంతుణ్ణి మరిచిపోతాం. ఆయనే మనకు అండగా ఉంటే ఏ బాధలు ఉండవు. ఆయన పాదాలు పట్టుకొని ఆయనను శరణు వేడితే మనకు ఎలాంటి ఆపదనైన క్షణాల్లో కరిగిపోతాయి, భయము ఉండదు అని గురువు ఈ విధంగా ఒక చిన్న కథ ద్వారా ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్లు మన జీవితం గురించి వివరించాడు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, ఎప్పుడు ఏ బాధలు వచ్చినా ఏదొచ్చినా మీరు భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండండి. వారే మనకు దారిని చూపిస్తారు, ఒక మార్గదర్శకాన్ని మనకి చూపిస్తాడు. కాబట్టి అంత నమ్మకంగా ఉండండి, భగవంతుణ్ణి నమ్మండి, హిందూ ధర్మాన్ని కాపాడండి. ఇదే అన్నమాట మన జీవితం అంటే. సమస్త లోక సుఖినో భవంతు.